రాజారాం గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. ఎస్ చెప్పండి రాజారాం. నా మిత్రుడు రాయ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెడితే బాగుంటది. వారికి ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, ప్రజా సమస్యల మీద పరిష్కారం వైపుగా పోవాల్సిన అవసరం ఉంది, రైతాంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా అనవసరమైన విషయాలకు వెళ్ళి ఆ బీజేపీ ట్రాప్ లో పడి ఇప్పుడు ఒకడు కాకతీయ తోరణ ముంచమంటాడు, ఒకడు చర్యలు తీసేయమంటాడు, ఇంకోటి పెట్టమంటాడు, ఇంకోటి పెట్టమంటాడు. అవన్నీ కూడా వారే చెప్పిన ముందు బీజేపీ నాయకుడు నేటివిటీ అంటే మన చరిత్ర, మన సంస్కృతి. నేటివిటీ అంటే చార్మినార్ మన నేటివిటే, కాకతీయ తోరణం మన నేటివిటే. కాబట్టి రామప్ప మన నేటివిటే, ఇంకొకటి కూడా మన నేటివిటే. కాబట్టి అట్లా ఒక మత కోణంలో, కుల కోణంలో ఈ చరిత్ర చూడవద్దు. ఈ తెలంగాణ చరిత్ర అనేది ఒక సాంస్కృతిక ఔన్నత్యం గలది. గంగా జమున తెహజీబ్ గల సాంస్కృతిక ఔన్నత్యము, ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉన్నది. ఇక్కడ బౌద్ధము, జైనము, వీరశైవము, వైష్ణవము, భక్తి ఉద్యమము, పీర్ల సంస్కృతి, అనేక సాంస్కృతిక ఔన్నత్యము, ఒక మినీ ఇండియా. హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా, ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూనే మనము పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది తప్ప ఒకటి అనిపిస్తుంది నాకు, తప్పటడుగులు వేస్తున్నారు. ఎవరు మరి గైడ్ చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు తెలియదు కానీ తప్పటడుగులు వేస్తా ఉన్నారు పరిపాలనలో. ఇది వారి ఖ్యాతిని తగ్గిస్తుంది, వారి అడ్మినిస్ట్రేషన్ ను ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది తప్ప వారికి చెడ్డ పేరు వస్తుంది తప్ప మరొకటి కాదు. వారు ఇమీడియట్ గా ఉన్నదాన్ని అట్లాగే ఉంచి సాంస్కృతిక వారసత్వాన్ని కాకతీయ తోరణం గాని చార్మినార్ గాని అట్లాగే కొనసాగించి, మరి అట్లాగే మన ఏదైతే ఇప్పుడు అంజశ్రీ పాటని కూడా మన జాతీయ గీతాన్ని కూడా కీరవాణితో పాటిస్తున్నారనే వార్తలు వస్తా ఉన్నాయి. మన తెలంగాణ కవులు, కళాకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక తెలంగాణ ఆత్మతోటి వారు పాలించాల్సిన అవసరం ఉన్నది. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇట్లాంటి అనవసరమైన ఇష్యూస్ కి వెళ్ళి వారు ఆలోచిస్తారా, వారి చుట్టూ ఎవరు మరి వారిని రాంగ్ గైడ్ చేస్తారో తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనవసరమైనటువంటి ఇది పరిపాలన ఇబ్బందులు తప్ప, ఎమోషన్స్ తప్ప, బీజేపీ లాంటి వాటికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తప్ప మరొకటి కాదు. ఒక సమైక్య సాంస్కృతిక వారసత్వము ఈ తెలంగాణలో ఉన్నది, ఒక లౌకిక వారసత్వం ఉన్నది. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజారాం యాదవ్ గారు, తప్పటడుగులు కాదండి, జరిగిన తప్పుల్ని తుడిచివేస్తూ సరిచేసేటటువంటి అడుగులు అవి రేవంత్ రెడ్డి గారికి. ఆయన ప్రజా పరిపాలన మీదే, పాలన మీద దృష్టి పెట్టారు, పరిపాలన మీదే దృష్టి పెట్టారు తప్ప ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, ఉద్యమకారులను గౌరవిస్తాడు, అమరవీరులను వారి కుటుంబాలను గౌరవిస్తాడు, వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడు. ఏమి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలే కదా ప్రజా పరిపాలనలో భాగమే తప్ప ఆయన ఎక్కడ కూడా పరిపాలన నుంచి వైదొలగలేదు, వేరే ఆలోచన లేదు. ఒక సామాన్యుడిలాగా, ఒక కామన్ మ్యాన్ లాగా ఆలోచన చేస్తాడు ఒక ముఖ్యమంత్రి. ఆయన ట్రాఫిక్ లో పోయేటప్పుడు కూడా గతంలో ట్రాఫిక్ ఆపేవాడు, ముఖ్యమంత్రి బాటలో పోతుంటే ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేవు. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుంటే స్వేచ్ఛగా పోవచ్చు, ఆపటాలు లేవు, ట్రాఫిక్ ని స్తంభించడాలు లేవు. కాబట్టి ఒక సాదాసీదా పరిపాలన జరగాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఒక సాధారణమైనటువంటి మనిషి ఉండాలి అని కోరుకుంటున్నారు తప్ప అంగు ఆర్భాటాలు, భుజ కిరీటాలు, తర్వాత కిరీటాలు ఇవి వారు కోరుకోవటలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సాదాసీదా, అది గుర్తుపెట్టుకోండి. అంత హంగు ఆర్భాటాలు అవసరం ఉండదు దాని కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాకు పత్రికలు లేవు. ఇన్ని సంవత్సరాలు 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక లేదు, సొంత టీవీ లేదు, అర్థం చేసుకోండి మీరు. కాబట్టి సొంత బస్సులు లేవు, 100 కోట్ల విమానాలు లేవు, మా బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారు. ఇప్పుడు అన్ని పార్టీల కన్నా అతి భేద పార్టీగా 53 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అతి భేద పార్టీగా ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు ప్రజలు. ఇక్కడ రాహుల్ గాంధీ రుణం తీర్చుకున్నారు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిందో మనం చూసినాం. తెలంగాణ అస్తిత్వం అనేది దెబ్బతిన్నది కేసీఆర్ గారి పరిపాలనలో. టీజీ అంటే మీరు టీఎస్ అని పెట్టారు. తెలంగాణ ఉద్యమకారుల కోరిక టీఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా అధికారికంగా అమలు చేస్తున్నారు, మర్చిపోయారు. దానికి రేవంత్ రెడ్డి గారు వెలుగులోకి వచ్చారు. దయచేసి అభినందించండి, మంచి పనులు చేసే రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని అభినందించడం గానీ అది మాకు నచ్చలేదు, మాకేదో మా అస్తిత్వాన్ని, మీ బీఆర్ఎస్ అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది అంటే టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది, వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ తగులుతుందని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం అనే పేరు పెట్టేసి ఏదో మాట్లాడు. ఇంకోటి ఒక విషయం మాట్లాడుతున్నా, కీరవాణి గారు అద్భుతమైనటువంటి సంగీత స్వరకర్త, ఆయన సంగీత విద్వాంసుడు. సంగీతానికి కులం ఉండదు, భాష ఉండదు, ప్రాంతం ఉండదండి. ఏ ప్రాంతంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప కవులు ఉన్నారు,
సంగీత విద్వాంసులు ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఊపు ఊపింది తెలంగాణ కవులు గాయకులే. కానీ ఈ పాట పాడింది కూడా మేము ఆమరణ దీక్ష ఆర్ట్స్ కళాశాల దగ్గర కూర్చున్నప్పుడు అందశ్రీ గారు అసూగా పాడిండి ఈ పాట, 4 చరణాలు పాడిండి ఆ రోజు. మేమందరం కూడా గొంతు కలిపి పాడినాం. అద్భుతమైన ఇదే రాష్ట్ర గేయం అన్నారు. మేము సంబరపడ్డాం. ఎప్పుడైద్దా ఎప్పుడెప్పుడు పిల్లగాళ్లతో పాడిద్దామా. కనీసం నా కొడుకు 4వ తరగతి చదువుతాడు, స్కూల్లో నా కొడుకు పాడతారేమో, గతంలో 3వ తరగతి చదివాడు పాడతారేమో అనుకున్నా, పాడలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు పాడిస్తారు. రేపు బీఆర్ఎస్ ప్రతి పాఠశాల వ్యక్తి రామకృష్ణతో పాడిస్తే రామకృష్ణతో పాడించారు. బతుకమ్మ కవిత గారు బతుకమ్మ పాటకు సంగీతాన్ని స్వరపరిచింది. ఏఆర్ రెహమాన్ గారు. ఎన్ని జరిగినాయండి అసలు. ఇవన్నీ ఎందుకంటే చర్చ. కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్ర పోరాటంలో ఎంత పోరాటం చేసింది. స్వతంత్ర పోరాటంలో ఇలా బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించింది ఎవరు? మన బానిస సంఖ్యలు తెంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరండి? ఏఓ హ్యూమ్. ఆ విషయం తెలుసుకోండి. ఏఓ హ్యూమ్ ఆయన 1885లో ఆ పార్టీని స్థాపిస్తే అందులో ఎందరో మహానుభావులు అధ్యక్షులుగా ఉంటూ 2 ఏళ్లకు 3 ఏళ్లకు మారుకుంటూ వచ్చి మహాత్మా గాంధీ, నెహ్రూ వీళ్ళ టైంకి వచ్చేసరికి అది ఒక పెద్ద పోరాటమే. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి పంపించేసింది. మరి ఆయన పెట్టిండు కదా ఇది తెల్లదొరలు, ఆయన పెట్టిండుగా, తెల్లోడు పెట్టిండుగా ఈ పార్టీ, ఇది అందామా? అట్లా అంటారా? చెప్పండి. తెలంగాణ సోనియా గాంధీ గారు ఏ మనసుతో ఇచ్చారండి? ఎంత త్యాగం చేసింది. సర్పంచ్ పదవిని వదులుకోరేవారు, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది ఆమె. బీజేపీ నాయకులు ఆమె ఇటలీ మనిషి అంటే నాకు ఈ పదవద్దని చెప్పి మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని, ఆర్థికవేత్తని ఆయన ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీయే తెలంగాణ ఇచ్చింది. సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు తెలంగాణ వద్దే వద్దు, పెట్టుబడిదారులు వద్దే వద్దని అడ్డుకున్నా సరే 2 రాష్ట్రాల్లో అధికారం పోయినా పర్వాలేదు, నేను తెలంగాణ ఇచ్చి తీరుతాన మహిళ సోనియా గాంధీ అండి. ఎందుకండి రాజకీయం చేస్తారు దీని దగ్గర, పాటల దగ్గర? అయినా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఇంకేందండి? అందరూ హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందరం అన్నదమ్ములు లెక్క ఉన్నాం. ఇంకా ఎందుకండి ఈ భేదాభిప్రాయాలు, వివక్ష? అది వచ్చిందే మన వాళ్ళకి అవకాశాల గురించి కదా. మనం అసలు ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి వీళ్ళు? ఈ 10 ఏళ్ళు తెలంగాణ బిడ్డలు ఎంతమంది హీరోలు అయ్యారు? తెలంగాణ సినిమా చలనచిత్ర పరిశ్రమ, తెలంగాణ కళాకారుల్ని, తెలంగాణ సినీ కళాకారులకు ఎక్కడ భూములు ఇచ్చారు చెప్పండి కేసీఆర్ గారు? అవన్నీ చేయకుండా వాళ్ళని ఆదరించకుండా కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా ప్రజలు. అందుకే మేము అందరినీ తెలంగాణ చిత్ర పరిశ్రమను ఆదుకున్నది. ఇప్పుడున్నట్టు అందరికీ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే. వీళ్ళు ఏం చేయలే. ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి ఫిలిం నగర్ గాని, చిత్ర పరిశ్రమ గాని, చిత్రపురి కాదు, అన్ని కూడా కాంగ్రెస్ పాలిత. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పంచినాం, 20 లక్షల ఇల్లు కట్టినాం. వీళ్ళు ఏం కట్టారో చెప్పమనండి. 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, 3.5 లక్షలు ఎంతో కడతానన్నారు. కాబట్టి మేమేమంటామంటే ఇట్లాంటి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నాలు చేయకండి. అలా కాదు. ఇప్పుడు అప్పట్లో మీరు కూడా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కవిత ఏఆర్ రెహమాన్ తో పాడి చూడు బతుకమ్మ పాటని మన వాళ్ళు లేరా అని కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేసింది. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఏంటంటే ఆ రోజు వాళ్ళది ఎవరు ఉద్యమ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే, తెలంగాణ అస్తిత్వం కోసమే, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే పుట్టిన పార్టీ. ఏదైనా చేయొచ్చని కాదు. జాతీయ పార్టీ అయితే ఏమన్నామంటే కీరవాణి గారు తక్కువడేం కాదు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆయన సంగీతాన్ని గాని ఆయన పాటలను గాని విమర్శించే అర్హత స్థాయి నాకైతే లేదు, ఎవరికి లేదు. అట్లాంటి తెలంగాణ విద్వాంసుల్ని, కవుల్ని, కళాకారులు కించపరిచే అవసరం కూడా లేదు. వాళ్ళు గొప్పోళ్లే. కానీ ఇక్కడ ఉన్న రాసిన అందశ్రీ ఆయన ఒక సామాన్యుడు, ఒక దళితుడు రాసిన పాటను రాష్ట్ర గేయంగా పెట్టడం ఇష్టం లేదు కేసీఆర్ గారికి. అందుకే 10 ఏళ్ళు పెట్టలేదు. ఒక దళితుడు రాసినటువంటి పాటను ఆయన ఆధ్వర్యంలో ఇలా కీరవాణి గారు సమకూరుస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయారు హామీ ఇచ్చేసి. చెప్పండి, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పీకి పడేస్తారు. ఒక మాదిగా దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉంటే పీకి పడేస్తారు కారణం లేకుండా. వీళ్ళు మాట్లాడేది చెప్పండి. ఇలా ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని చంపింది. ఇక్కడ కళాకారులు క్వశ్చన్ చేస్తున్నారు. కళాకారులు ఎవరండి? వాళ్ళు దాని వెనక ఎవరు ఉంటారండి? దాని వెనక ఎవరు? టీఆర్ఎస్ ఉన్నది. రమ్మనండి, ఎవరు మాట్లాడారో. మాట్లాడిన ఆయన 3 సినిమాలు 4 సినిమాలు తీసిండు. అందరు తెలంగాణలో పెట్టకుండా ఆయన తీసిన సినిమాలు కూడా నేను చెప్తా. శరణం గచ్చామిలో సరే బొమ్మక మురళి గారు చేశారు. ఇంకో విషయం, బొమ్మక మురళి గారు నా ఇంటర్వ్యూ ఇచ్చారు. కీరవాణి కన్నా గొప్పగా ఎవరైనా స్వరపరిస్తే ఆ పాటను, ఎందుకంటే ప్రజలు ఏం చేస్తారంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ఆ పాట నచ్చకపోతే పక్కన పడేస్తారు. ఒకవేళ కీరవాణి కన్నా గొప్పగా ఎవరైనా స్వరపరిస్తే నేను నిర్మాతగా ఉంటాను, నేను భరిస్తా నా ఖర్చు మొత్తం, వాళ్ళకి పారితోషికం ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు. స్వరపరచమని మన తెలంగాణ కళాకారులను అభివృద్ధి చేయాలా. 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణ కళాకారులకు అన్నం పెట్టనోళ్ళు
తెలంగాణ కళాకారులకు వాళ్ళకు భూములు ఇవ్వనోళ్ళు, వాళ్ళ కనీసం గుర్తింపు నోచుకోనోళ్ళు ఎవడో వెనక నుంచి మాట్లాడిస్తే ఎవడో మాట్లాడినోడు వాడి సినిమాలో మరి బాలసుబ్రహ్మణ్యంతో పాడబాడిచ్చిండు. చెప్పండి, దాన్ని ఏమనాలి మరి తెలంగాణ వాళ్ళు ఇలా పాడబట్టడానికి? ఇక్కడికి వచ్చేసరికి నీతులు చెప్తారు, నీ 1,000 చూపించే ముందు 5,000 నీ వైపు చూపిస్తాయి. కాబట్టి రమ్మనండి, మాట్లాడమనండి మాతో వచ్చి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఇవాళ అభినందించారు రేవంత్ రెడ్డి గారిని. అరే, ఒక దళితుడు రాసినటువంటి గేయాన్ని ఆయన చెప్పుకోడు. అందశ్రీ గారు గొప్పతనం రండి. అందశ్రీ గారికి ఎమ్మెల్సీ ఇస్తానన్నా నాకు వద్దన్నాడు, నాకు వద్దన్నాడు. కేసీఆర్ గారు గౌరవిస్తామన్నా నాకు వద్దన్నాడు. గద్దర్ని గేటు ముందు కూర్చోబెట్టి కళాకారుని అవమానపరిచిన వాళ్ళు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ మేధావులంతా? చెప్పండి, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నారు, బీజేపీ నుంచి పాయల్ శంకర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే.